ఆ మిడిల్లో ఉన్నదాన్ని మిడిల్ ఈస్ట్ అంటారు. ఈ ముస్లిం కంట్రీస్ అంతా ఈ రెండో ముక్కలో మధ్యలో ఉంటాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మ్యాప్ పెడుతుంది. మిడిల్ ఈస్ట్ మనం ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఆ ప్రపంచ పటంలో ఇది రెండవ ముక్కలో రెండో పార్ట్లో ఇది ఒక చిన్న పార్ట్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటారు వీటిని. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కువైట్, యెమెన్, టర్కీ, సిరియా, ఇజ్రాయెల్ ఇవన్నీ కలిపి మన భారతదేశం కాకుండా వీటన్నిటిని కలిపి మిడిల్ ఈస్ట్ అంటారు అన్నమాట. మధ్యప్రాచ్య దేశాలు అంటారు. ఇప్పుడు ఈ దేశాలలో అదిగో చివర సన్నగా ఉంది ఇజ్రాయెల్ కంట్రీ, ఆ చివర ఎడం చేతి పక్క. ఇప్పుడు దాన్ని బట్టి ఇది ఇజ్రాయెల్ కంట్రీ, ఇజ్రాయెల్ దేశం మ్యాప్, ఇజ్రాయెల్ దేశ పటం మీకు చాలాసార్లు చూపించాను. దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేసిన భూమి, అబ్రహాం గారికి నీ బిడ్డలకు నీ పిల్లలకు నేను ఇస్తానని చెప్పిన భూమి, కొలిచి ఇచ్చిన భూమి. దేవుని బిడ్డలారా, ఇది ఇజ్రాయెల్ దేశం మ్యాప్. ఇప్పుడు సొలొమోను గారి పాపాన్ని బట్టి ఈ దేశాన్ని రెండు ముక్కలుగా దేవుడు విడగొట్టాడు. అదిగో చూడండి, ఈ దేశాన్ని దేవుడు రెండు ముక్కలుగా విడగొట్టాడు. పైదేమో ఇజ్రాయెల్, కిందేమో జూడా. అంటే క్రిందున్న దక్షిణ ప్రాంతాన్ని దావీదు సంతానం పరిపాలించింది. ఇది యూదా రాజ్యం. పైన ఉన్నటువంటి ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయెల్ రాజ్యం అని పిలిచారు. లేదా రెహబాము పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ పై ప్రాంతం, ఈ రోజ్ కలర్లో ఉండేది కాకుండా ఎల్లో కలర్లో ఉన్నటువంటి పై పక్కన ఉన్నటువంటి ఉత్తర రాజ్యాన్ని గురించే మనం ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఉత్తర రాజ్యానికి ఫస్ట్ రాజు పేరు జెరోబాము, అంటే యెరోబాము ఫస్ట్. ఆయన తర్వాత ఆయన కుమారుడు ఎవరు? నాదాబు. యెరోబాము కుమారుడు. చూడండి, లిస్ట్ కూడా చూడండి. ఇజ్రాయెల్ రాజులు లెఫ్ట్ సైడ్లో, పైనుండే వాళ్ళు ఐక్య ఇజ్రాయెల్ రాజులు, వాళ్ళది కాకుండా ఇజ్రాయెల్ రాజుల్లో మొదట ఆయన యెరోబాము, తర్వాత ఆయన కొడుకు నాదాబు. యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలించాడు. నాదాబు 2 సంవత్సరాలు పరిపాలించాడు. బయషా 24 సంవత్సరాలు పరిపాలించాడు. ఏలా, ఇప్పుడు మనం ఏలా దగ్గర ఉన్నాం, ఇతను కూడా 2 సంవత్సరాలే పరిపాలించాడు. ఇతన్ని చంపింది జిమ్రీ అనే వ్యక్తి చంపాడు. మనం పోయినసారి చూసుకున్నాం. ఇప్పుడు ఏలా గారి దగ్గర పోయిన వారం ఆగాం. ఏలా గారి గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. ఏలా వాళ్ళ నాన్నలాగే, బయషాలాగే దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు చేసి విగ్రహారాధన, విగ్రహముల ద్వారా దేవుని కోపం పుట్టించి దేవుణ్ణి బాధ పెట్టాడు. వీరిద్దరు కలిసి దేవునికి మహాకోపం పుట్టించడం వల్ల దేవుడు వీళ్ళ వంశాలంతటి సమూల ధ్వంసం చేశాడని పోయిన వారంలో మనం అన్నీ మాట్లాడుకున్నాం. జిమ్రీ ద్వారా బయషా సంతతి అంతటిని సమూల ధ్వంసం చేశాడు దేవుడు. 7 రోజుల్లోనే సమూల ధ్వంసం అయిపోయింది జిమ్రీ ద్వారా. అయితే ఈ ఏలాలో నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని పోయినసారి మనం కొంత ధ్యానం చేసి దాన్ని ఆపాం. ఇప్పుడు ఆ పాయింట్లోకి వెళదాం, అంశంలోకి వెళ్ళిపోదాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం ఒకసారి పెట్టుమా. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఏలా గురించి ఏం రాయబడిందంటే, తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతనిని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను అని రాయబడింది. తిర్సా అనే రాజధానిలో అర్సా అనే వ్యక్తి ఇంట్లో, అర్సా అనే వ్యక్తి ఎవరంటే ఏలా అనే రాజుగారి యొక్క గృహ నిర్వాహకుడు. తన ఇంట్లో అన్నీ చూసుకోవడానికి పై అధికారిగా పెట్టుకున్నాడు రాజుగారు. ఏలా అనే రాజుగారి ఇంట్లో అర్సా అనే వ్యక్తి ఎవరతను? గృహ నిర్వాహకుడు. ఇంట్లో ఉండేవాడు ఉండకుండా తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు ఇంటికి పోయి తాగాడు. ఎవరన్నా తాగితే ఇంట్లో ఉండాలా, ఈయన వాళ్ళ ఇంటికి పోయి తాగాడు. ఏమైందో ఏమో, ఈ అర్సా ఆ జిమ్రీ ఇద్దరు టైఅప్ అయ్యారు. అదిగో పెట్టింది, చూస్తున్నాడు. నేను చూడలేను, మీరు చూస్తున్నాడు, అప్పుడే ఫోటో పెడుతుంటుంది. అర్సా పనివాడు కదా, ఉద్యోగస్తుడు, జీతగాడు, వాళ్ళ ఇంటికి పోయి తాగాడు. మరి వీళ్ళిద్దరికీ డీలింగ్ ఏందో. ఈ అర్సా నమ్మక ద్రోహం చేసి జిమ్రీతో చేతులు కలిపి నేను మొత్తం రెడీ చేస్తాను, నువ్వు వచ్చి లేపేసేయి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు. మొత్తం ఫుల్గా తాగించి పడుకోబెట్టాడు. జిమ్రీ లోపలికి వచ్చి దుప్పట కప్పి కుంఫు షాట్లు 2 కొట్టి దెబ్బకి దంగలు ముట్ట. ఆ రోజు అవుట్.
జిమ్మిని చంపేశాడు. అప్పుడు మనం పోయిన వారు ఏమనుకున్నామంటే అంశం పేరు ఏమనుకున్నాం? ఎలా ప్రాణం తీసిన మద్యం. ఏమి నేర్చుకోవాలి ఎలా రాజులో నుంచి? మనకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఇజ్రాయేలు రాజుల చరిత్ర ధ్యానాంశాల్లో ఎన్నో మెసేజ్ తమ్ముడు. ఇది 6 పార్ట్ 2. ఇప్పుడు రాజైన ఎలా ప్రాణం తీసిన మద్యం. ఈ మద్యాన్ని గురించి పోయిన వారం మనం ధ్యానం చేసి మద్యపానాన్ని గురించి బైబిల్ ఏం చెప్పింది. మద్యపానం, మద్యం అంటే అమ్మా, అంటే మద్యం అంటే ఏందమ్మా? సుగంధ వాటర్. మద్యం అంటే సుగంధ వాటరా, లేకపోతే బాదం పాల ఆహారం అట్టటి అనుకోబాక ఆహారం. మద్యపానం అంటే అవి కాదు, బ్రాందీ, విస్కీ, మత్తు కలిగించే పదార్థాలు అన్నమాట. ఇంకా దాంట్లో బ్రాండ్ లేదో నాకు తెలియదు. దేవుడు దయ వల్ల నన్ను ఆ ఊబిలో పానీయకుండా దేవుడు ఫస్ట్ నుంచి కాపాడాడు. అది లేదులే, కొన్ని ఉండి కానీ అది మాత్రం లేదు, అది పానీలో దేవుడు. ఇంకా అవి ఆ అలవాట్లు ఉండే వాళ్ళకి తెలుస్తాయి ఆ పేర్లన్నీ. మత్తును కలిగించే మత్తు పదార్థాలు. చుట్టా బీడి అనే ఒక పాట ఉంది. చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు. అవి కూడా మద్యపానమే. ధూమపానం, అవి ధూమపానం, అవి కూడా ఒక రకమైన మత్తు. కొకైన్, హెరాయిన్, ఏంటంటే కొత్త కొత్త పేర్లు చూపిస్తారు. కాలేజీ పిల్లలు, ఆడపిల్లలు కూడా. పోయిన వారం చెప్పాను మీకు, మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు ఇప్పుడు తాగుతున్నారు. మీకు కావాలంటే రండి హైదరాబాద్ నేను చూపిస్తా. అంటే ఇట్లా తాగుతారు అంతే, రోడ్ల మీదే. ఆ రోడ్ సైడ్ కేఫుల దగ్గర కూర్చొని ఆడపిల్ల కాలు మీద కాలు వేసుకొని జీన్స్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకొని అని కొడుతుంటారు. ఇంకా మగవాళ్ళకంటే ఆడవాళ్ళు బాగా తాగుతున్నారు. మీరు అనుకుంటున్నారు మీకే జ్ఞానం లేదు. అసలు మీకు జ్ఞానం రావాలంటే సిటీస్కి పోవాలి అసలు. అమ్మా సరే, మీరు ధూమపానం అనుకుంటున్నారా? వాళ్ళు మందులో కూడా వెనకపోవట్లా. ఎట్లాగైతే గ్లాసుల్లో పోసుకొని తాగుతారు ఆ విధంగా అందరు రౌండ్ టేబుల్ సమావేశం కూర్చొని లేడీసే తాగేస్తున్నారు ఇప్పుడు. మన వాళ్ళు ఇక్కడ కళ్ళు తాగుతారులే, మన ఆడవాళ్ళు కళ్ళు తాగుతారు. ఇక్కడ ఏమో మందులు తాగే వాళ్ళు ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సార్ శుభాన ఆదివారం పాటు వాక్యం చెప్పమంటే మందులు, ప్లేట్లు, గ్లాసులు ఇది తప్ప ఇంకేం లేవా? హలో అమ్మలారా, అయ్యలారా, మద్యపానాన్ని గురించి బైబిల్ ఏం చెప్పింది? ద్రాక్షారసం, పులియబెట్టిన ద్రాక్షారసం. ద్రాక్షారసం అంటే 2 రకాలని చెప్పాను కదా. మొదటిదే ద్రాక్ష పండ్లు తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగటం, శక్తికి బలం. గ్రేప్ జ్యూస్ అది మనం తాగొచ్చు. ద్రాక్షల్ని కొన్ని రోజులు పులియబెట్టి దాన్ని కొన్ని కలిపి మొత్తు తెచ్చి బాగా ఫుల్గా ఒక గ్లాస్ కానీ పట్టిస్తే, ఒక సీసా కానీ పట్టిస్తే ఓగటమే. ఇక చక్కగా ఎవరు నడవరు. దేవుడు ఎందుకు ఈ మధ్యలో ఈ ఆరాధన అయిపోయి 10-15 నిమిషాల్లోనే నల్లోడు వచ్చేసి అంటాడింది అంటాడంతే. కొంతమంది మఠా మేస్త్రి కొంతమంది దగ్గరికి వచ్చి అంటున్నాడు. ఇంకా అటు అన్నాడా ఏమో దక్క కమలక్క వాడుగా అటు అన్నాడు అనుకో, ఇంక ఇదే తెలియకుండా వాడు అంటాడంతే. అన్నాడంటే ఇంక వాక్యం వింటున్నా కూడా ఈ ఇస్రాయల్ పాస్టర్ కళ్ళలో పడ్డామనుకో అయిపోతావు. కళ్ళు తెరువు. ఈ విధంగా కళ్ళలో అగ్గుపుల్లలు పెట్టుకొని ఇంత కష్టం నష్టం. శనివారం రోజు నా కోసం ఎంత ప్రార్థన చేశారో రాత్రి తెలుసా? అసలు ఒక్కొక్క బిడ్డ ఎంత భారం ప్రార్థన చేస్తుందో తెలుసా? 1 గంట ప్రార్థన చేస్తుంది ఒక్కొక్క బిడ్డ. కాకపోతే ఒక అరగంట, ఒక 12 గంటల ఫోన్ చూస్తారు కానీ ఒక అరగంట మాత్రం నా కోసం మొత్తం మీద 1 గంట ప్రార్థన చేసి పడుకుంటే లేచి వస్తే ఇప్పుడు మత్తుగా ఏమొస్తుంది? నా ప్రభు అయిన యేసయ్య మీ కళ్ళల్లో యేసు రక్తం పోసి మీ కళ్ళలో ఉజ్జీవంతో నింపును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చాలేవై అన్నారా? మాట అంటే మాట ఈరోజు మాత్రం ఆపేస్తా ఖచ్చితంగా. మీరు నాకు ఇటుకగా మాట్లాడిచ్చారంటే టైం అయిపోద్ది. మీరు నాకు యాక్టివ్ ఉంటే నాకు త్వరగా చెప్పేస్తా. మీరు హుషారుగా చెప్తే నేను వాక్యం చెప్తా. హల్లెలూయా. హుషారు చెప్పండి ఇంకొకసారి ఒక్కసారి మాత్రమే హల్లెలూయా. అది మద్యపానము ఏమి చెప్పింది బైబిలు? సామెత గ్రంథం 22:20 టకా పెట్టుమా. సామెత గ్రంథం 22:20 ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చెయ్యొద్దు. తాగుబోతులతో స్నేహం చేయొద్దంటే తాగుబోతుతనం మంచిదనా చెడ్డదనా? అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా చెప్పండి. తాగుబోతులతో సహవాసం చేయొద్దురా నాయన అంటే ఒక తమ్ముడు అంటాడు, నేను తాగేది దంసపేలేనా, నేను దంసపు తాగుతా, వాళ్ళు మందు తాగుతారు, పెద్ద విశేషం ఏముంది? నేను గెట్టోని, నా మీద నీకు నమ్మకం లేదా? ఒరేయ్ బాబు నాయనా, ఈరోజు నువ్వు దంసపు తాగుతున్నావా? దంసపు సీసాలో మందు పోయటం పెద్ద విషయం కాదు. పోసేస్తారు మొత్తం నీ గొంతులో, నీ ఇష్టం.
త్రాగుబోతులతో స్నేహం చేయొద్దని బైబిల్ చెప్పింది. వింటే బాగుపడతావు. మమ్మీ నా మీద నీకు నమ్మకం లేదు, మమ్మీయో డాడీయా నా మీద నమ్మకం లేదు నీకా, లేదు నా మీద నమ్మకం నీకా. మా ఫ్రెండ్స్ తాగుతారు మమ్మీ, నేను గ్లాసులో థమ్సప్ తాగుతాను. సంవత్సరం తిరిగే నాటికి మీదటికి ఈ వచ్చే సంవత్సరం ఈ కాలానికి నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీ చేతిలో పండంటి గ్లాసు, ఆ గ్లాసులో మద్యం ఉండును. సంవత్సరానికి ఒకసారి వచ్చానంటే అయిపోయింది. తర్వాత ముందుకు వెళ్దాం. సామెతలు 31:4. సామెతలు 31:4 ఏముంది? ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు అని రాయబడింది. అంటే రాజ్యాన్ని పరిపాలించే రాజులు ద్రాక్షరసం వైన్ తాగకూడదంట. రాజ్యాన్ని పరిపాలించే రాజులకే తాగొద్దని దేవుడు చెబితే ఆయన రక్తంలో కడగబడ్డ బిడ్డలు తాగొచ్చా? ఏందిరా స్వామి ఈరోజు దీన్ని పట్టుకున్నాడు, పోయిన వారం కొట్టాడు, వదిలేచ్చు కదా, ఇక మళ్ళా దాన్ని పట్టుకొచ్చాడు. అక్కడ మనకి ఇబ్బంది ఏముంది చెప్పండి? మనకి ఇబ్బంది ఏముంది? ఎందాం విని మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ మీ రక్తం ఎవరైనా ఉంటే ఈ స్థితిలో వాళ్ళకి ఈ వాక్యం పెట్టండి, లింక్ షేర్ చేయండి. వాళ్ళకి ఫటా అని తగిలి ఇంకొకసారి ఆ పాస్టర్ వాక్యం నాకు పెట్టబాకమని చెప్పాలా. మారితే మారటమా యేసునామములో. మూడోది యెషయా గ్రంథం 28:1 ఏముంది? యెషయా గ్రంథం 28:1 ఎఫ్రాయిమీలకు త్రాగుబోతులకు ఎఫ్రాయిమీలకు శ్రమ, త్రాగుబోతులకు ఎఫ్రాయిమీలకు శ్రమ. ఇజ్రాయేలు 12 గోత్రాలలో, ఇజ్రాయేల్ దేశంలో 12 గోత్రాల్లో ఒక గోత్రానికి దేవుడు పెట్టిన పేరు బిరుదు తాగుబోతు. పోయిన వారం చెప్పా, పోతు అని వచ్చిందంటే దయ్యం పట్టింది అని అర్థం చెప్పాను కదా, చెప్పలేదా? ఎన్ని దయ్యాలుండే చెప్పండి? ఎన్ని దయ్యాలుండే? తాగుబోతు, తిరుగుబోతు, తిట్టుబోతు, తిండిపోతు, సేరపోతా. అది కాదులే, అటు అనబాకండి. సేరపోతుందానా అని తిడుతుంటారు, అటు తిట్టకూడదు మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోతులు 4 వచ్చి 5 వచ్చినా మనం కాదులే తమ్ముడా, మనం కాదు. తిండిపోతు, తిరుగుబోతు, తిట్టుబోతు, తాగుబోతు. ఇంకేదైనా పోతుంటే చెప్పండి నాకు. ఏదమ్మా? పొగరుబోతంట. అబ్బా నిజమే, అది కూడా నిజమే, పొగరుబోతు. కాబట్టి బిడ్డలారా, ఈ పోతులు మనలోకి వచ్చినాయి అంటే పోతుని ఎవరు? దయ్యాన్ని పోతు అంటారు. దురాత్మ పట్టిన వాళ్ళే తిండిపోతులు అయ్యేది. గంట క్రితమే తిని ఉంటుంది. అన్నమే ఇంత తింటివే, అప్పుడే గంట తింటివి, అప్పుడే అరిగిపోతాలా లోపలా. గంటకి తిని అదేముంది, వాకిలి పట్టకుండా లావ్ అయిపోతున్నాం మనం, వాకిలి పట్టకుండా. అందుకే నేను కూడా అనుకున్నాను, ఆయన రాత్రిపూట మానేయాలి, తినకూడదు, తింటే వాకిలి పట్టట్లేదు. యేసు నామంలో నాయన గర్భం వచ్చేస్తుంది. అదేమంటే మళ్ళీ గర్భం వస్తే మళ్ళీ ఆ బాధలు పడాలా? 3 నెలల గర్భం, 6 నెలల గర్భం, 9 నెలల గర్భం వస్తే ఎవరు ఆగుతారు? ఇదంతా రాత్రిపూట మానేయండి, గర్భాలు తగ్గించుకోండి. ఇంకెందుకంటే నేను చెప్పను. తిండిబోతులతో సహవాసం చేయొద్దు, త్రాగుబోతులతో సహవాసం చేయొద్దు అని దేవుడు చెప్పాడు. మాంసం హెచ్చుగా తినే వాళ్ళతో మీరు స్నేహము చెయ్యొద్దు. ఇంకోటి ఏం చెప్పాడు దేవుడు? నీవు తిండి అధికంగా ఏంటంటే నువ్వు తిండిపోతు అయిన ఎడలా నీ గొంతుకే బిర్యానీ ఆకు కొడుకుని చెప్పాడా? నీ గొంతుకి నీ మెడ కత్తి పెట్టుకో. తల్లే కూర్చోండి. మీ తిండిపోతు అయిన గొంతుకి కత్తి పెట్టుకో అంటే ఏం చేయాలా? ఒక ముద్ద ఎక్కువ తినమాట కసక్కని కోసేయాలి అంతే. ఇంకోస్తే ఆడబోద్దా పాస్టర్ గారు? కత్తి పెట్టుకోమన్నాడు, తక్కువ తినమన్నాడు. నువ్వు కానీ ఒకవేళ ఏలువాడి ముందు కానీ భోజనాన్ని కూర్చుంటే, అంటే అధికారుల ముందు, కాస్త ఎట్ చెప్పాలి దాన్ని, అఫీషియల్గా ఉండేవాళ్ళ ముందు, కాస్త ఉద్యోగస్తుల ముందు భోజనాన్ని కూర్చున్నాం అనుకో, 2 ప్లేట్లు పెరిగేవాళ్ళు 4 ముద్దలతో లేని దేవుడు చెప్పాడట. నువ్వు ఏలువారితో భోజనాన్ని కూర్చున్న ఎడలా తక్కువగా తినలేరా స్వామి, ఎక్కువగా తిన్నావా ఇంక నీ ఇష్టం. తర్వాత కాబట్టి తిండిపోతులుగా ఉండొద్దని, తాగుబోతుందని దేవుడు చెప్పాడు. అయితే తర్వాత 1 పేతురు పత్రిక 4:3 ఏముందంటే, తాగిన బతుకు, తాగుళ్ళలో ఉన్న బతుకు గతించిన కాలం చాలు. ఇంకా ఏముంది అక్కడ? ఏమున్నాయి పెట్టిమ ఒకసారి. 1 పేతురు పత్రిక 4:3 దురాశలు, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, వీటన్నిటిలో మీరు గడిపిన కాలం గతించిన కాలం చాలు. ఇక తాగుబోతులు, విందులో కానీ పోకిరి చేష్ట వద్దు అని పోయిన వారం మనతో దేవుడు మాట్లాడాడు. ఇక చాలు అంటే, లేదు నేను తాగతా అన్నావు అనుకో, నాకు తెలియదమ్మా,
చెడిల్లారా బిడ్డలారా, మద్యం గురించి దేవుడు బైబిల్లో ఏమి రాయించాడో నేను మీకు చెప్పా. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కొద్దిగా తీసుకొచ్చా. ఇదంతా కూడా మీకు పోయిన వారమే చెప్పాను నేను. ఇప్పుడు ఈ వారం మన టాపిక్ ఏంటంటే మద్యపానము వలన కలిగే శాపాలు ఏంటి. అది రాసుకోండి. మద్యపానము వలన కలుగు శాపములు ఏంటి? సరే, అది మీరు చెప్పేది నిజమే, కానీ తాగకూడదని ఉంది, కానీ తాగలేకుండా నేను ఉండలేకపోతున్నా. తాగాలని నాకు లేదు. సరే అంటే మీకు తెలియదు, మీకు ఫస్ట్ నుంచి లేదంటున్నారు. మీరు హాన్స్ ప్యాకెట్ ఒకటి వేసుకొని చూడండి, అసలు ఎట్లా ఉంటుందో. అసలు దాన్ని మానలేవు, నువ్వు మానలేవు. సాగర్ చెప్పేటప్పుడు ఒకసారి, అన్నా రోజుకి 450 ప్యాకెట్లు నవ్వులేవాడిని నేను. మరి 450 ప్యాకెట్లు నవ్వులు ఏం ఆరోగ్యంగా ఉండాలని? కొంతమంది నవ్వుతున్నారంటే ఇక్కడ కూడా కొంచెం హుషారుగా ఉండేవాళ్ళు. అప్పట్లో హుషారుగా ఉండేవాళ్ళు. ఏకబండా నువ్వే నవ్వేవాడు అప్పుడు లేదా? నీకు కూడా లేదా? నాలా తప్పించబడ్డావా? ఎందుకులే, మళ్ళీ అడిగితే మళ్ళీ బాధలు వస్తాయి. ఒకప్పుడు ఒక రేంజ్లో తిన్నవాళ్ళమే, 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు చేసేళ్ళు కదా. అక్క అది చాలు. ఆ శాపగ్రస్తమైన టైం చాలు, గతించిన కాలం చాలు. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడ్డాం, ఇంకా వాటితో మనం సహవాసం కలిగి ఉండకూడదు అని చెప్పింది వాక్యం. ఏలా రాజు పనోడి ఇంటికి వెళ్ళి తాగి పడుకున్నాడంట. మత్తుగా పడుకున్నాడు. ఒరే, చంపేవాళ్ళకి ఎక్కువైపోయారు రా, నువ్వు జాగ్రత్తగా ఉంటే కదా. అదిగా తన ఇంట్లో లేడు, తన ఇంటి గృహ నిర్వాహకుడు అర్సా ఇంటికి వెళ్ళి తాగి పనుకుంటే అక్కడ వీళ్ళిద్దరు నమ్మక ద్రోహం చేసి చంపేశారని వాక్య సెలవిచ్చింది. మద్యపానం వల్ల కలిగే నష్టాలలో మొదటి నష్టం, మద్యపానం వల్ల కలిగే శాపాలలో మొదటి శాపం బైబిల్లో చూపిస్తాను. ఆదికాండం 9వ అధ్యాయం 21 వచ్చిన పెట్టుమా. ఆదికాండం 9:21 చూడాలి, టకటకటక చూడాలి. 10 పాయింట్లు ఉన్నాయి, మనం 20 నిమిషాలు లాగేద్దాం. ఆదికాండం 9:21 ఏమో తెలుసా? పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. ఇది నోవాహు గురించి రాసిన మాట. నోవాహు గారు అరారాదు కొండల మీద ఓడ ఆగిన తర్వాత కిందకి దిగి తమ జనజీవన స్రవంతిని స్టార్ట్ చేసి ద్రాక్ష తోట పంటని స్టార్ట్ చేశాడంట. ద్రాక్ష తోట వేసాడు. ఈ ద్రాక్ష తోట బాగా పండింది. మొట్టమొదటిసారిగా తాగింది, మందు తాగింది మనకు కనబడేది ఎవరంటే బైబిల్లో ఈయనే, నోవా గారే. అమ్మా, ఈ రోజులు వేరు, ఆ రోజులు వేరు. అప్పటికి ఇంకా మనుషులు అజ్ఞాన దశలో ఉన్నారు. చిన్నమ్మల్ని, పెదమ్మల్ని, అత్తల్ని, మేనత్తల్ని, కూతుర్ని, కొడుకుల్ని పెళ్లి చేసుకునే టైం అది. మనుషులకి జ్ఞానం లేదు, ఏది తప్పో ఏది రైటో దేవుడు ఇంకా వాళ్ళకి చెప్పలా, ధర్మశాస్త్రం రాలా. కాబట్టి ద్రాక్ష తోట వేసుకొని మందు తాగాడు. ఇప్పుడు ఆయన నోవాహు తాగితే మనం తాగి తప్పేమో అనబాకండి. మళ్ళా తాగింది ఎవరు ఇక్కడ? నోవాహు నీతిమంతుని బైబిల్ చెప్పింది. నీతిమంతుడే బ్యాంది తాగితే మాదేముందండి, గమ్ముడు నువ్వు అనబాకండి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఎప్పుడైతే నోవాహు గారు మందు తాగి మత్తుగా ఉన్నాడో ఇంట్లో పోయి పడుకుంటానంట, మన నోవాహు గారు చిన్న పిల్లోడు అయిపోయాడు. ఒంటి మీద బట్టలు అసలు లేవు. తాగుడు తాగాలనుకుంటే మీరు ఎంత తాగినా తాగండి, కానీ మీరు రోడ్లో పడినా, షెట్లో పడినా, పొట్టలో పడినా, ఇంట్లో పడినా మీకు ఎట్లుంటుందంటే మొత్తం అయిపోయి చిన్న పిల్లలాగా ఉండాలనిపిస్తుంది. అది మనకి మద్యపానం ఇచ్చే గిఫ్ట్. మద్యపానము ఒంటి మీద బట్టలని ఉండనివ్వదు. మద్యం ఇది ఫస్ట్. మద్యం వలన కలిగే శాపం అదిగో రాసుకోండి. మద్యపానం వల్ల కలిగే శాపాల్లో మొదటిది మద్యము ఒంటి మీద, దేహం మీద బట్టల్ని ఉండనీదు. అందుకే మీరు చూడండి, ఏడైనా తాగేవాళ్ళం చూడండి, ఇంక నేను చెప్పలేను, నోటితో మీకు వెలసనం అవునా కదా. తాగుబోతు వాళ్ళకి ఒంటి బట్టలు ఉంటాయా? అది వాళ్ళకి స్పెషాలిటీ. వాళ్ళకి పాపం వాళ్ళకి సిగ్గు ఉండదు, బాగుండదు. చిన్న మాకు తెలియదు ఏమంటే అంటుంటాడు. ఇంకా అట్టి ఇటు ఊగుతుంటాడు. బట్టలు పోతున్నాయా పక్క మాకు తెలుసా మై అని ఇంకా ఆయన ఊగతా చిన్నపిల్లలాగా. నేను నా కళ్ళతో చాలా మందిని చూశాను. ఇంకెందుకంటే దీని గురించి ఎక్కువ చెప్పుకుంటే బాగుండదు. ఎవరైనా మద్యపానంలో దొంగిలించబడి, సాతాను చేత మీ ఆత్మను దొంగిలించబడి ఇక్కడ ఎవరికైనా తాగే అలవాటు ఉంటే ఒకానొక రోజు మీ దేహాల మీద బట్టలు లేకుండా లాగి పడేస్తుంది మందు బాటిలు, లాగి పడేస్తుంది. ఇంకంతే ఎంత అవమానం అది. యేసయ్య రూపంలో నిర్మించబడిన మన దేహాల మీద ఒక నీతిమంతుడు నోవాహు తాగి గుడారంలో వస్త్రహీనుడుగా ఉన్నాడని చెప్పింది వాక్యం. ఈ మద్యపానం మనిషిని బట్టలు లేకుండా చేసేస్తుంది. బిడ్డరా, బట్టలు లేకుండా చేయటం కాదు, కానీ
ఇంకో మాట చేస్తా చూడు, చినిగిపోయిన గుడ్లో గడిస్తుంటే ఇది చినిగిపోయిన గుడ్లో ఎన్నోది అది సరే తర్వాత వస్తుంది చేద్దాం. అది తర్వాత ఆదికాండం 19:32 దీని మళ్ళా మద్యపానం వల్ల కలిగే రెండో శాపం. మద్యపానం వలన కలిగే రెండో శాపం ఆదికాండం 19:32 నుంచి 34 చదివితే, మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి, అండర్లైన్ కొట్టండి ఇక్కడ ద్రాక్షరసం దగ్గర, మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందుము రమ్మని అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకున్నారు నీతిమంతుడైన లోతు దగ్గర. అమ్మా, నీతిమంతుడైన లోతు అని చెప్పిన బైబిల్. లోతు నీతిమంతుడు. వారు ఇప్పుడు సోయరు నుంచి దూరంగా ఉన్న ఒక పర్వతం గుహలో ఉన్నారు. మనం ఏమనుకున్నామంటే, ఇప్పుడు దాకా ఒక మాట చెప్తాను నేనండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. లోతు కూతురుతో పాపం చేశాడని మరి మతోన్మాదులు భయంకరంగా మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక దైవజనుడు చెప్తుంటే నేను విన్నా, ఏమన్నానంటే, ఎందుకు లోతు కుమార్తె లోతుతో పాపం చేయాల్సి వచ్చింది అంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇక సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఇక పురుషుడు లేడు అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ కళ్ళకి కనబడినట్లుగా సొదొమ గొమొర్రాలు అగ్నితో కాల్చబడ్డాయి. సోయరు పరిసర ప్రాంతాల్లో అగ్ని కురిసింది. వాళ్ళు ఆ అమ్మాయిలు ఇద్దరు ఏమనుకున్నారంటే, ఇక భూమి మీద ఉన్న మనుషులందరూ చచ్చిపోయారు, ఇక మనతో రావడానికి మనల్ని పెళ్లి చేసుకోవడానికి పురుషుడు భూమి మీద ఇంకా లేడు అనుకున్నారంట. ముందే చెప్తున్నాను, అది అజ్ఞాన కాలం. చిన్నమ్మల్ని పెదమ్మల్ని చెల్లెళ్ళని పెళ్లి చేసుకునే టైం అది. వావి వరసలు అంత అవగాహన లేని కాలం, ధర్మశాస్త్రం లేని కాలం, అజ్ఞాన కాలం. కాబట్టి వాళ్ళకి ఆలోచన రావడంలో ఆ కాల పరిస్థితిని బట్టి తప్పు లేదు. దాని ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఆ దేవుడి పాపం చేయించాడు, ఈ దేవుడి పాపం మీకు తెలిసే చాలు వాళ్ళు ఏమని అనుకుంటే. కానీ బిడ్డలారా, వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే అక్కా చెల్లెళ్ళు, ఇక భూమి మీద పురుషులు ఇంక లేరు, ఇక మరలా భూమి విస్తరించాలంటే ఇక మన తండ్రితోనే వెళ్ళి పిల్లల్ని కనాలి అని అనుకున్నారంట. ఇక వాళ్ళిద్దరు వేసిన ప్లాన్ ఏంటంటే, మన డాడీకి ఈ సంగతి చెప్పామనుకో పొళ్ళు రాలగొడతాడు. మన డాడీకి మత్తుగా కలిగించేటట్టు ఏం చేయాలంటే, మనం అనుకున్న ఆలోచన సక్సెస్ అవ్వాలంటే డాడీకి ద్రాక్ష రసం తాగించాలి. మందు తాగిస్తే ఆయన మత్తు అయిపోతాడు. అప్పుడు మనం ఆయన ద్వారా పిల్లల్ని కందామని ఒక చెప్పుకోవడానికే ఏహ్యమైన ఆలోచన వచ్చింది వాళ్ళిద్దరికి. ఈ సన్నివేశంలో నుంచి, ఈ లేఖనంలో నుంచి మనం మద్యపానం వల్ల కలిగే రెండో శాపం ఏం గ్రహించాలంటే, మద్యం వావి వరసలను మరుచున్నట్లు చేసి కూతుళ్ళతో మరి పాపం చేయిస్తుంది. కూతుళ్ళతో పాపం చేయించిన ఆయన్ని మద్యం వావి వరసలు మరచున్నట్లు చేయించి పాపం చేయిస్తుంది. చిన్నమ్మ ఎవరో తెలవని, పిన్ని ఎవరో తెలియనీదు, వదిన ఎవరో తెలియనీదు, అత్త ఎవరో తెలియనీదు, మామ ఎవరో తెలియనీదు, బామది తెలియదు, బావ తెలియదు, తమ్ముడు తెలియదు. ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం కదా. మన సమాజంలో కూడా ఇప్పుడు రోజులు ఎట్టున్నాయంటే, మనం చూశాను నేను, తండ్రి కూతురు కలిసి బిడనగా అన్నారు. అది ఎంత ఇక్కడ కాదులే, మన దగ్గర కాదు, అది ఫారిన్లో. అది వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. అప్పుడంటే వాళ్ళకి ధర్మం లేదు, ధర్మశాస్త్రం లేదు, వాళ్ళు చేస్తే అదొక లెక్క అర్థం ఉంది ఆ అజ్ఞాన కాలంలో. ఇప్పుడు దేవుడు మనకు సంఘాలు, మనకు దైవ గ్రంథం, అదిగాక వాళ్ళు ఉండేది క్రిస్టియన్ కంట్రీలో. వీళ్ళారు ఉన్నారు, పాపాత్ములు అన్ని చోట్ల ఉన్నారు, అన్ని దగ్గరలో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఫోటోలు పెట్టేదాన్ని. ఎంత భయంకరం అంటే, మద్యం వావి వరసలు మరిచినట్టు చేసి మరి విపరీతమైన పోకడలు దారితీసి దేవుని చిత్తానికి అతి ఘోరమైన పాపాలు మంచిగా చేయిస్తుంది. అందుకే మద్యపానం నుంచి బయటపడాలి, త్రాగుబోతుతనం నుంచి బయటపడాలి, లేకపోతే నీ చరిత్రలో మాయని మచ్చలు పడిపోతాయన్నా. మద్యం తాగేవనుకో నీ కళ్ళకి ఇంకా వరసలు కనపడవు, ఇంకా వరసలు కనపడవు అన్నా. అక్క అర్థమవుతుందా? మద్యం తాగే వాళ్ళకి ఇంకా వరసలు గుర్తురావు, మర్చిపోతారు, అంతే. పశువులాగా ప్రవర్తిస్తారు. చిన్నపిల్ల 5 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల పసిబిడ్డ ఏం తెలీదు, వెర్రెక్కిపోద్ది తాగితే. అది కూడా వెనకుంది. ఇప్పుడు 2 చెప్పాను. 1, మద్యం దేహం మీద బట్టలు ఉండనివ్వదు, అవమానం చేస్తుంది, వస్త్రహీనులు చేస్తుంది. 2, మద్యం వావి వరసలు మరచినట్టు చేసి పాపం చేయిస్తుంది. 3, సామెతలు 21 చూడండి, 20 అధ్యాయం 1వ వచనం. సామెత గ్రంథం 20 అధ్యాయం 1వ వచనం. మద్యపానం వల్ల కలిగే 3వ శాపం, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వాళ్ళు. ఈ మందు తాగేవాళ్ళు, ఈ బ్రాంది తాగేవాళ్ళు, ఈ ద్రాక్షరసం తాగేవాళ్ళు లాస్ట్కి వెక్కిరింతల పాలైపోతారంట. అంటే ఎవరు కూడా వీళ్ళ విలువివ్వరు. తాగుబోతులకి విలువ ఉండదమ్మా. కొడుకులు విలువివ్వరు, కూతుర్లు విలువీరు, భార్య విలువీరు, భర్త విలువేడు. తాగుబోతులకి భూమి మీద అసలు విలువే ఉండదు, వెక్కిరింతల పాలైపోద్ది. తెలుసునా? అర్థమవుతుందా? మద్యపానం ఏం చేస్తుంది? మన లాస్ట్కి
వెక్కిరింతల పాలు చేసేస్తుంది, అవమాన పాలు చేసేస్తుంది, ఎగతాళి పాలు చేస్తుంది. ఎవడు కూడా మనకు విలువిచ్చి మాట్లాడు. లాస్ట్కి ఒకప్పుడు నీ దగ్గర పనిచేసిన వాడి దగ్గర కూడా వెళ్ళి, రే ఒక 20 రూపాయలు ఇరా బావా, ఒక 100 రూపాయలు బావా, ఒక 50 అని అందరినీ అడుక్కునేట్టు చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను అనుకున్నది నిజమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మద్యము ప్రజలను అవమాన పాలు చేస్తుంది. మూడో శాపం, మద్యము ప్రజలను అవమాన పాలు చేస్తుంది, గొడవలు పెట్టిస్తుంది, అల్లరి పాలు చేస్తుంది. వాడిని కొడతావా, నువ్వు కొట్టించుకుంటావా? ఇదే పని మద్యం తాగామంటే. రోడ్డుని పోయి కొట్టమంటది, లేదా పోయేవాళ్ళని వచ్చి నన్ను కొట్టమంటది. నన్ను కొడతారా, మేము కొట్టమంటారా? దేనికి కావాలి? ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు భాషాబాయ్? ఎందుకు మారిపోయావు నువ్వు? తాగేసుల్లా, ఒక సొక్కేసుల్లా. అంతే. మద్యము మనుషుల్ని అల్లరి పాలు చేసేస్తుంది, పిల్లల దగ్గర అవమానాలు విలువ లేకుండా చేస్తుంది, భార్య దగ్గర విలువ లేకుండా చేస్తుంది, బంధువుల్లో విలువ తీసేస్తుంది, అల్లరి పాలు అవమాన పాలు చేస్తుంది. జాగ్రత్త. ఆ శాపము నుండి దేవుడు మనల్ని ఎప్పుడో విడిపించాడు. కానీ కొందరు మరలా కావాలని కోరుకున్నారు, కొందరు పడిపోయి ఉన్నారు ఆల్రెడీ. అప్పుడప్పుడు తగిలిస్తున్నారు. మందిరానికి దగ్గరలో చెట్టు త్వరలో హాన్స్ ప్యాకెట్లు పెట్టి వస్తున్నారు. చర్చిలోకి వచ్చి నోటు పుక్కలు ఇచ్చుకొని మందిరంలో కూర్చుంటున్నారు. మరలా బయటికి పోయి హాన్స్ ప్యాకెట్లు, చుట్టా బీడీ, సిగరెట్, ఆకు వక్కేస్తున్నారు. నాకు సంబంధం లేదు, చెప్పమని దేవుడు చెప్పాడు, చెప్పేశా. పిల్లల దగ్గర అవమానం అయిపోద్ది, ఊర్లో అవమానం అయిపోద్ది, భయంకరమైన అవమాన బారిన పడిపోయి అల్లరి పాలైపోతాం. దేవుడు మనల్ని ప్రేమించి బయటికి రావడానికి మార్గం చూపిస్తున్నాడు. ఈరోజే ఈ వాక్యం ద్వారా బయటికి ఎగిరి, ఆ ఊబిలో గుంట్లో నుంచి ఎగిరి బయటికి ఆయన సహాయంతో వచ్చుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 4వది సామెత గ్రంథం 21:17. సామెత గ్రంథం 21:17 ఏముంది? వాక్యం పెట్టమా. సుఖభోగములు యందు వాంఛగలవానికి లేమి కలుగుతుంది, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. ద్రాక్షరసాన్ని వాంఛించే వాళ్ళకి ఐశ్వర్యము కలగదు. మందు తాగాలి బావా, ఒక పూట పడకపోతే నా వల్ల కావట్లేదురా, చెయ్యి షేక్ అయిపోతుందిరా, ఒరే గొంతు రాగిపోతుందిరా, ఒరే ఒక సొక్క పడాలరా బావా, 50 ఇరా బావా అనే వాళ్ళకి, తాగాలి అని కోరుకునే వాళ్ళకి ఐశ్వర్యము కలగదు. కానీ ఉన్న ఐశ్వర్యం కరిగిపోద్ది. వారం రోజు సంపాదించిందంతా తీసుకుపోయి వడ్డీ గడ్డి గట్టేసరిపోయి వడ్డీ కట్టినట్టు. అయినా తాగుబోతు వాళ్ళకి ఒక ఆలోచన ఏంటంటే, ఆంధ్రయ్య, ఈ తాగే వాళ్ళకి ఒక్కడ తాగరు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా చుట్టూ ఎవరు ఉండాలా? బావా రా, నేను పోయిస్తా నీకెందుకు? తాగుబోతులు దొరికినంత డబ్బు ఇంకెవరికి దొరకదు. అదే ఒక మంచి పని చేయి, డబ్బు దొరకదు మనకి. నువ్వు తాగాలనుకో, నీకు పోపించే వాళ్ళు 100 మంది లేస్తారు. దేవుని వాక్యం వేస్తారు. కొంతమంది ఎడ చూస్తున్నారంటే, నా సైజ్ చూడండి, స్టాప్, వాక్యం పక్కన పెడదాం, ఇప్పుడు నా మైండ్లోకి రండి. హలో, కొంతమంది ఎడ చూస్తున్నారంటే, ఒరే పాస్టరా, నువ్వు వాక్యం చెప్పాల్సింది వాక్యం చెప్పకుండా తాగుబోతులు గుట్టంతా ఇక్కడ తీస్తున్నావేంది? అమ్మా, మనం మాట్లాడుకునేది తాగుడు గురించే. ఏలా రాజు తాగి చచ్చిపోయాడంట, అసలు మర్డర్ చేసేసారు అతన్ని. నేదే లాస్ట్ అది కూడా ఉంది. మరి మద్యం మనల్ని ప్రాణాలు తీసేస్తుంది, చంపేస్తుంది మనల్ని. చెప్పేటప్పుడు గుండెలు తీసుకోవాలి. ఎవరన్నా కనబడ్డప్పుడు ఈ మాటలు చెప్పాలి, లేకపోతే ఈ వాక్యం వాళ్ళకి వినిపించాలి. వాళ్ళ బ్రతుకుల్లో మార్పు కలిగేటట్లుగా నీ జాగ్రత్త నుంచి నీ ముందు నీకు తెలిస్తే అప్పుడు వాళ్ళకి చెప్తాం. ఒకవేళ అక్కడక్కడ ఏదన్నా పొరపాటు బలహీనతలు ఉండేవాళ్ళు ఈ మాటలు వింటే పైకి లేస్తారని దేవుని ఆశ కదా. ఇంతవరకు మీకు నేను ఎప్పుడు ఈ 13 సంవత్సరాల్లో మద్యపానం గురించి వాక్యం చెప్పాలా. ఇదే ఫస్ట్ చెప్పటం, ఇదే ఫస్ట్. ఈ రాజుల చరిత్ర స్టార్ట్ అయిన తర్వాత మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నాడు దేవుడు మనకి. ఇప్పుడు చెప్పండి, మద్యాన్ని తాగాలని కోరుకున్న వాళ్ళ ఐశ్వర్యం కరిగిపోద్ది. 6 రోజులు సంపాదించుకున్న సంపాదన అంతా ఒక్క రోజు అయిపోద్ది అంతే. నెల రోజుల జీతం ఇంటికి పోయేదాకా ఉంటుందా? తాగుబోతుకు మనకు అర్థం కాదు లెక్క. అంటే 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 మీరు ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఒక సొక్క లేదా? మీకు తెలుసు కదా. కొంతమంది ఆ టైప్లో ఉండేవాళ్ళు. మా యాకోబన్న మాట్లాడతా. మా యాకోబన్న ఏంది ఏటికి పోయేవాడన్నా తమ్ముడా? ఏటికి పోయేవాడు? తిరణాలకి డప్పులు కూడా పోయేవాడు. ఈ మేళం పోయాడు అనమాట. మేళం పోయేవాళ్ళు తాగరా, తాగితేనే వాళ్ళు కొట్టాలా. డంక్ 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 టక్ టక్ డంక్ డంక్ డంక్, ఇదే పని. కొట్టే దెబ్బ పడాలంటే సుక్కుండాలా. తగ్గిందంటే పోయేసేస్తాడు. వీళ్ళు సంపాదించుకొచ్చిన 2000 ఇంటికి వచ్చే లోపల అయిపోద్ది అంతే, ఉండదు ఇంకా. బావలకు బాస్తారు, బామర్దలకు బాస్తారు, అప్పటికప్పుడే బావలు అయిపోతారు, అప్పటికప్పుడే బామర్దలు అయిపోతారు. బామర్ది రా తాగదాం, డబ్బంతా ఏమని వాక్యం చెప్పింది? మన కష్టార్జితం వేరొకడు అనుభవిస్తాడు తాగుడు అలవాటు ఉంటే.
నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి వేడేవాడు అనుభవిస్తాడు. ఇది శాపం. బైబిల్ చెప్పింది శాపం. సరేలేమ్మా, నెల జీతం పోతే పర్వాలే, మీకు తెలియదు ఏముంది, ఇంట్లో ఉండే బిందులు అమ్మే మహాప్రభువులు లేరా? ఇంట్లో ఉండే డేక్షాలు అమ్మరా? బీరువా అమ్మేసి తాగిన మహానుభావుని నేను చూపిస్తాను రండి. ఏమమ్మాడు? బీరువా. అది కొనటానికి ఎంత కష్టపడ్డారో, ఎంత డబ్బు దాచిపెట్టిందో పాపం ఆమెను కొట్టి ఇంటికి పుట్టింటికి తరివి మొన్న బీరువా అమ్మేశాడు, రాగి బిందె అమ్మేశాడు. లాస్ట్కి ఏమమ్మేశాడు? ఫ్యాన్ కూడా ఇప్పేశాడు. లాస్ట్కి ఫ్యాన్ కూడా అమ్మేశాడు. ఇంకా నాకు చూడ వస్తే ఇంటి గోడలు కూడా అమ్మేశాడేమో. అవి రాలేదు కాబట్టి వదిలేసాడు. ఇంటి గోడలు కూడా అమ్మేశాడు కొనుక్కునే పని అయితే. తాగుబోతుతనం మన ఇంటి మీద ఒంటి మీద మొత్తాన్ని లాగిస్తుంది అంత బయటికి. నీ ఐశ్వర్యాన్ని అంత కరగదీసేస్తుంది. అంత దురాత్మది, చీకటి శక్తి, అదొక దయ్యం. దాని ప్లాన్ అంతా ఏంటంటే ప్రజల్ని నేను శాపగ్రస్తం చేయాలి, ప్రజల్ని పేదవాళ్ళని చేయాలి, ప్రజలని ఎట్లా చేయాలి? అసహ్యులుగా చేయాలి, బట్టలు లేకుండా చేయాలి, విలువ లేకుండా చేయాలి, అల్లరిపాలు చేయాలి, రూపాయి కూడగట్టుకోకూడదు, మొత్తాన్ని బాగొట్టుకోవాలి. అంత తాగింది అనుకుంటారా? ఇప్పుడు 4 రాయి పెట్టుమా, అది పెట్టి మద్యం ఏం చేస్తుంది? మద్యము ప్రజల యొక్క చూడండి, మద్యం ఐశ్వర్యాన్ని కరగదీస్తుంది, చివరికి బేకారిగా మార్చేస్తుంది. అబ్బా ఎంత మంచి మాట. మద్యంతో పెట్టుకుంటే లాస్ట్ ఏమైపోతాం? బేకారి. నవ్యమ్మ జాగ్రత్త, మీ ఆయన ప్రార్థన చేయండి. మీరిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు ప్రార్థన చేయండి. జాను గురించి, నవీన్ గురించి ప్రార్థన చేయండి. నాయన, మా ఆయన వాళ్ళు బేకారులు కాకూడదయ్యా, ముందుకే ఈ శాపం మా ఇంట్లో ఎక్కువ పనిచేస్తుందయ్యా. అయ్యా మా అవ్వ ఒకటి ఉందయ్యా, ఇప్పుడు మీ ఇద్దరం కూడా వచ్చామయ్యా. మీరిద్దరు కానీ సంవత్సరంకి వస్తా చర్చికి వచ్చారు అనుకో, నేను చెప్పనులే, నేను అనలేక, బిడ్డలు ఇద్దరు చిన్నపిల్లలు కదా, వీళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే వీళ్ళు సంపాదించే ప్రతి రూపాయి వీళ్ళ ఒడిలోనికి వస్తాడు దేవుడు యేసునామంలో. పొర్రపాటున దెయ్యం మన ఇంట్లోకి వచ్చిందా, లాస్ట్ ఏమైపోతుంది? దీవెనక ఏమైపోతుంది? దీవెనక బేకారి. ఐశ్వర్యాన్ని కరగదీస్తుంది, బికారిగా మార్చేస్తుంది మద్యం. మద్యం మద్యం జాగ్రత్త. నెక్స్ట్ పాయింట్. ఎన్నో పాయింట్ తమ్ముడు? ఇవిడ 5, 6, 4 అయిందా? 5వది ఇప్పుడు. సామెతలు 23:21. సామెత 23:21. ఇది చూడండి ఎంత బాగుంటుందో. సామెతలు 23:21. త్రాగుబోతులను తిండిపోతు, ఇద్దరు పోతులు వచ్చారు ఇక్కడ. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణం అవుతుంది. తాగుబోతులు తిండిబోతులు ఐశ్వర్యవంతులు అవుతారనుందా? దరిద్రులు అవుతారనుందా? హలో, త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారు తల్లి? దరిద్రులు అయిపోతారంట. అంత మంచిది తాగుబోతానం, అంత గొప్పది. ఒక మనిషిని ఎంత దీవిస్తుందంటే దరిద్రులు చేసి పడేస్తుంది. అందుకే తాగుబోతానం ఉండకూడదు. ఇంకోటి ఏమవుతుందమ్మా? తిండిపోతానం కూడా ఉండకూడదు. సార్ మీరు ఎంత వ్యంగ్యంగా చెప్తున్నారంటే, మీరు ఎంత నవతా చెప్తున్నారంటే, మా ఇంట్లో మా ఆయన తాగుతుంటే మమ్మల్ని చూస్తే నీకట్ట. అక్క నువ్వు ప్రార్థన చేస్తామని చెప్తున్నా నీకు ఇదంతా కూడా. ఇప్పుడు ఈ మాటలు నీ గుండెలో పోయేటప్పుడు వేదన కలగాలి. నా తండ్రి, ఈ దయ్యం మా ఇంట్లో ఇన్ని సంవత్సరాలు కూర్చొని మాదంతా ఎంత చేసింది ఇదేనా? ఇప్పుడు నేను వారంగా ఒకరోజు ఉపవాసం ఉంటా, ఈ దయ్యం మా ఇంట్లోకి పోయిందాక. ఎన్ని రోజులు? మీరు ఉపవాసాలు ఉండాలనుకుంటే మళ్ళక్కని అడగండి, ఎట్లా ఉండాలో చెప్పద్ది. కొడుకు కోసం ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు నిందో, ఏమన్నా తేడా వచ్చిందా? ఆ పాస్టర్ గారు మా చర్చిలోకి వచ్చి 7 రోజులు ఉపవాసం ఉంటుంది. ఈజీగానే వేస్తుంది 7 రోజులు అంటే. అట్టే ఉంటుందమ్మా. సోమవారం నుంచి శనివారం దాకా ఉండింది ఒకసారి ఇక్కడ. మొత్తం పొట్టంతా కరిగిపోయింది మా అక్కకి. అంతా అన్ని చేతులను ప్రార్థన చేసిందా? ఇంటర్ సెకండ్ ఇయర్ యేసునామములో మంచి మక్కులతో పాస్ అయిపోయాడు అంతే. కొడుకు కోసం ఉపవాసం ప్రార్థన చేయ ఎట్లా ఉంటుందో మా ఒక్కరోజు ఉపవాసం ఉండక. త్రాగుబోతు దురాత్మని ఇంట్లో నుంచి పోకపోతే నన్ను అడుగు. తర్వాత నువ్వేం చెప్పలే మీ ఆయనకి, అయ్యా మారాలంటయ్యా, సార్ వాక్యం చెప్పాడు, అయ్యా దరిద్రం అంటయ్యా, షాప్ ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు ఎవరి వశంలో ఉంటారు? ముఠా మేస్త్రి వశంలో ఉంటారు. నువ్వు ఏమైనా చెప్పు, మాకు తెలుసులే అంటారు అంతే. ఇంకా అంత తప్ప ఇంకేమన్నారు నిన్ను. నువ్వు ఎంత మంచిగానే చెప్పు వాళ్ళకి, మాకు తెలుసులే, మాకు తెలియదా, నా వయసు ఎంత, నీ వయసు ఎంత, మీ పాస్టర్ వయసు ఎంత, నా వయసు ఎంత అంటారు. ఇంకా వాడిలో ఉండే దురాత్మ లేదా ఆ ముఠా మేస్త్రి ఊబిలో ఉండి వీళ్ళందరూ బయటపడాలంటే, ఇటువంటివి జరగాలంటే మామూలు ప్రార్థనలు కాదక్క, ఉపవాస ప్రార్థనలు కావాలి. దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి నువ్వు ఉండు, వారం ఒక రోజు ఉండు, ఇన్ని నెలల్లో కానీ దేవుడు కనికరించి ఆ దురాత్మని ఇంట్లోంచి బయటికి తోలితే నీ భర్త నువ్వు సంపాదించేది మీ ఇద్దరే తింటారు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మద్యం అనేది దురాత్మ.
ఈ దురాత్మ మన ఇంట్లో ఉంటే మద్యం మనుషుల్ని దరిద్రులుగా చేస్తుంది. దరిద్రత, పేదరికం. ఒక మంచి మాట నచ్చింది నాకు ఇక్కడ. ఎవరైతే తాగుబోతులు, తిండిబోతులు ఉంటారో లాస్ట్కి వాళ్ళు వేసుకునే బట్టలు ఎట్టయిపోతాయంటమ్మా? ఏ బట్టలు వేసుకుంటారు లాస్ట్కి వాళ్ళు? చింపిరి గుడ్డలు అనండి. ఏ గుడ్డలు చెప్పండి అక్క, చెప్పండి తల్ల. ఏ గుడ్డలు? చింపిరి గుడ్డలు. చింపిరి గుడ్డ అంటే ఏంది? అక్కడక్కడ చినిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, చినిపోయిన చీరలు కట్టుకొస్తుంటే ఏమనుకుంటారు మనం చూసిన వాళ్ళు? పాస్టర్ గారు ఏదంటే మాట్లాడుతున్నావు, అట్టయితే ఒక 20,000 చీర కొనుక్కుంటాం అందరమే. నేను ఇచ్చే పని అయితే నేను మీకు చెప్పడం ఎందుకు? మీ చేత కొనిపించుకోండి. నేనా అక్క? దేవుడు నీకు ఇచ్చిన చిన్న వస్త్రమే, కొద్దిదాన్నే నీట్గా రావాలి మన దేవుని మందిరికి. మన విలువ చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి. వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టే వీళ్ళని దేవుడు ఈ విధంగా దీవించాడు. మనలాగా వీళ్ళు తాగరు, తిరగరు, తందనాలు ఆడరు. వీళ్ళ భక్తే వేరు. అందుకే మాతో సమానంగా ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు మమ్మల్ని మించిపోయారయ్యా. వీళ్ళు ఆరాధించిన దేవుడు వీళ్ళని అంత ఎత్తుకు లేవనెత్తాడు. వీళ్ళనే తిండిపోతుతనం, తాగుబోతుతనం కానీ మన ఇంట్లో లేకపోతే దరిద్రత పారిపోద్ది. యేసునామములో మన ఇంట్లో నుంచి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఇంటికి పంచర్ చేసేది ఈ రెండే. సోమవారం చికెన్ తెచ్చుకుంటువి, బుధవారం మళ్ళీ చికెనా, బుధవారం అయింది మళ్ళీ శుక్రవారం చికెనా, శుక్రవారం అయింది మళ్ళీ ఆదివారం చికెనా. ఎంత తింటాం స్వామి? ఎలా సాధ్యం ఇది? మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు. అట్లా ఉండేవాళ్ళ సంగతి చెప్తున్నా. తాగే వాళ్ళకి ఎక్కువ మొక్క తినాలనిపిస్తుంటుంది. తాగుబోతుకి ఏం కావాలి తల? నచ్చడానికి ఏం లేదా, ఫ్రై చేయి అంటుంటారు. ఇంకా సంపాదించిందంతా బ్యాండీ షాపులకు కొంత, చికెన్ షాపులకు కొంత, శాలరీలు కట్టుకోవడం వాళ్ళకి. ఇంకా ఎందుకో దేవుడు చెప్పమంటాడు అక్క, చెప్పేస్తున్నాను. చివరికి ఏమైపోద్దంటే కట్టుకునే బట్టలు కూడా సరిగ్గా లేక, కొత్త బట్టలు కొనుక్కునే డబ్బు లేక, చినిగిపోయిన బట్టలని నెలల పాటు వేసుకోవాల్సి వస్తుంది. నీ ఒంటి మీద చింపిరి గుడ్డలు పడ్డాయంటే దేవుని నామకు అవమానం వస్తుంది. అందుకే చెల్లా, ఆ పిసినార్తనం తగ్గించుకొని కాస్త పాతదైనప్పుడు కొత్త చీర కనుక్కున్నాక దండాలు పెడతా నీకు. ఈ పోస్ట్ ఆఫీసులో పెట్టి ఏం సాధిస్తావు ఈసారి? నువ్వు ఎంత దాచి పెడతావు? అంటే ఒక 2-3 లక్షలు దాచి పెడతావేమో. పొరపాటున దేవుడు పిలిచాడు అనుకో, ఆ 3 లక్షలు ఎవరు తింటారా? హల్లెలూయా చెప్పండి. కొంతమంది అక్క డబ్బు సేవ్ చేసుకో తప్పని చెప్పడంలా, వేసుకోవాలి. ఆల్రెడీ పాతగా అయిపోయింది, 2 సంవత్సరాల నుంచి వాడుతున్నావు ఆ షేర్లు. తీసి నీకంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయి. పో ఎక్కడికి కాపు వీధికి పో. మనకంటూ కొన్ని షాపులు ఉన్నాయి, హోల్సేల్ షాపులు ఉన్నాయి. పో 20,000, 10,000, 5,000 వద్దు మనకి. 500, 400 కూడా, 300, 200 ఏసు రక్తం వేసే 150 కూడా ఉన్నాయి. అంత కాదులే, కొంచెం ఒక 500 తీసుకో. ఆదివారం దేవుని మందిరికి వచ్చిన బయటికి వెళ్ళినా దేవుని బిడ్డల ఇళ్ళు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత బాగున్నారు ఏందయ్యా. ఒకప్పుడు ఎట్టున్నారయ్యా ఇళ్ళు? యేసు నామములో దైవిక జ్ఞానం మీ గుండెలోనికి చొచ్చుకొని పోవునుగాక. చెప్పండి, తాగుబోతుతనం, తిండిపోతుతనం మనుషులు ఏం చేసేస్తుంది? దరిద్రులుగానో చింపిరి గుడ్డలు ధరించుకునే వాళ్ళుగా చేస్తుంది. నా ప్రభువైన యేసయ్య రాబోయే దినాల్లో మిమ్మల్ని అందరినీ ఈ జ్ఞానంలో నడిపించి బ్రతుకు. అక్క ఉండేది ఒక్క జీవితమేనక్క మనకి. అమ్మ ఎన్ని జీవితాలు ఉన్నాయి? ఎఫ్సీ బాక్క ఎన్ని జీవితం మనకు ఉండేది? ఉన్నది ఒక్కటే జిందగీ. బట్టలు వేసుకోవాలన్నా, తినాలన్నా అనకూడదులే మళ్ళీ, ఇప్పుడుగా దేవుడు చెప్పిందే. తినాలన్నా, వేసుకోవాలన్నా, ధరించాలన్నా, జీవించాలన్నా, కాస్త ఆత్మీయంగా, కాస్త విలువగా బతకాలన్నా ఈ ఒక్క జీవితమే, ఈ ఒక్క లోకమే, ఈ ఒక్క నెల్లూరే. ఒక్కసారి కన్ను మూసేవంటే నెల్లూరు జాంతానాయి, ఇండియా జాంతానాయి, ఎల్లో పరలోకానికి. ఇక ఆ తర్వాత సంగతి అది లెక్క వేరు. ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఉన్న దాంట్లోనే తృప్తిగా, విలువగా బ్రతకాలి మనం. అది నువ్వు అనుకుంటే రాదు, దేవుని కృప కావాలి. దానికి కూడా దేవుని కృప నీకు కావాలనుకుంటే ఇదిగో ఈ పోతులు బయట తరమాల. ఏం పోతులు? తిండిపోతుని, తాగుబోతుని ఇంట్లోంచి బయటికి తరిమితే దరిద్రత పారిపోద్ది, ఐశ్వర్యం నీకు సమకూడుతుంది, నీ స్థితిగతులు మారుతాయి, ఆశీర్వదించబడతావు. నువ్వు, నీ పిల్లలు 10 మందికి ఆశీర్వాదకరంగా మారుతారు. యేసు నామములో ఈ 2 పోతుల్ని దేవుడు కర్ర తీసుకొని తరిమితే మన హోలీ జడ్జి సామ్రాజ్యపు పొలిమేరలు దాటించి తరిమి కొట్టి మన జోలికి రాకుండా ఈ 2 పోతుల్ని తరిమి కొట్టును గాక. నేను ఇంత గట్టిగా చెబితే మీరు ఆమె అంటున్నారంటే అర్థమైంది నాకు. ఇస్రాయల్ పాస్టర్ 12 అయిపోయింది. ఇస్రాయల్ పాస్టర్ లాస్ట్ మాట ఎన్ని తమ్ముడా? ఎన్ని 5 పెట్టుమా? 5 పెట్టు. ఏమైంది? ఇప్పుడు ఏం చదివాం? మద్యం మనుషులు దరిద్రులుగా చేస్తుంది, చింపిరి గుడ్డలు ధరించడానికి కారణం అవుతుంది. అయిపోయింది కదా. 23 సామెతల గ్రంథం 23 29 నుంచి 35 దాకా
బిడ్డలారా, చదువుకుంటా పోతే ఇబ్బంది, కానీ నేను ఒకటి చెప్పుకుంటా వెళ్ళిపోతాను. చదువుకుంటా పోతే కష్టం. ఈ మద్యం పెట్టుమా, ఒకటి పెట్టు, తీసుకున్నావా? 6వ పెట్టు, చదువుకుంటా వెళ్ళిపోదాం. దాని తర్వాత మనుషులు దరిద్రులు చేస్తుంది, చింపురుగుల తర్వాత 5 చూడండి. ఇది మద్యపానం వల్ల కలిగే 6వ శాపం. మద్యం ప్రజలకి శ్రమలు తీసుకొని వస్తుంది, ప్రజలకి దుఃఖాలు తీసుకొని వస్తుందంట. చింతలు, గాయములు, మందదృష్టి కలుగు చేస్తుంది మద్యం. అమ్మ, తాగుబోతులకి ఎంత కష్టాలు చూడండి. పాపంలో తెలియదు, కానీ తెలిస్తే దాని జోలికి వారు. తెలియకే ఒకవేళ మద్యపానానికి బానిస అయిపోతే ఆ కుటుంబానికి శ్రమ, చింతలు, కష్టాలు, బాధలు ఎక్కువైపోతాయి, గాయాలు ఎక్కువైపోతాయి. మంద దృష్టి అంటే అర్థమైందంటే ముందు చూపు లేకపోవడం. ఎవరా ఏడ్చేదా? అమ్మా మహానుభావుడా, యువరాజు ఎవరయ్యా? ఓకే పర్లేదు. ముందు చూపు లేకపోవడం అంటే అర్థమైంది భవిష్యత్తును గూర్చిన జ్ఞానం. ఒరే, ఉన్న డబ్బంతా నేను ఖర్చు పెట్టేస్తే రేపు నా పిల్లలకి ఏంటి, మొత్తం నేను ఈ విధంగా నష్టం చేసేస్తే రేపు సొంత ఇల్లు లేదు, స్థలం లేదు, 2 పిల్లలు ఉన్నారు, ఏమైపోద్ది వారి భవిష్యత్తు, ఇది నాకు అవసరమా, జాగ్రత్త పడాలి కదా అనే జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదంట. మంద దృష్టి వచ్చేస్తుంది, ముందు చూపు ఉండదు. ఇదంతా టోటల్గా ఏమవుద్దంటే మద్యపానం వల్ల దరిద్రం, శాపం తాండవం ఆడద్దు మన ఇళ్లలో. నెక్స్ట్ 7వది పెట్టుమా. 7వది మద్యము ప్రజలని, ఇదంతా కూడా ఇందాక నేను చెప్పిన రెఫరెన్స్లోనే, ఇదిగో సామెతలు 23:29 నుంచి 35 దాకా ఈ మాటలన్నీ ఉంటాయి. మద్యపానం వలన కలిగే 7వ శాపం ఏంటంటే మద్యము ప్రజలని కట్లపాము వలె కరుస్తుందంట. ఏ పాము నయమక? మద్యం తాగే వాళ్ళని ఏ పాము కరస్తుంది? కట్లపాము. అంటే ప్రత్యేకంగా పాము వచ్చే గరవదు, అసలు మద్యమే ఒక పాము, కట్లపాము మద్యం అంటే. మద్యపాము ప్రజలను కట్లపాము వలె కరిచి వారి దేహములోని అనేక అవయవాలను పాడు చేసి చివరికి వారిని చంపేస్తుంది. మద్యం మనిషిని చంపేస్తుంది. మద్యము మానవుణ్ణి మరణానికి తీసుకుని వెళ్ళిపోద్ది. తాగి 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 లివర్ చెడిపోయిందంట అని మనం వినట్లేదా? తాగి 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 కిడ్నీలు పోయినాయి అంట, తాగి 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 కడుపులో గడ్డలు వచ్చినాయి అంట, తాగి 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 అది పోయిందంట, ఇది పోయిందంట, ఆర్న్స్ ప్యాకెట్లు వేసుకుని నోటి క్యాన్సర్ వచ్చిందంట అంటుంటాం కదా. మరి త్రాగుడు అనేది, మద్యం అనేది కట్లపాము లాంటిది. ఈ కట్లపాము కరిస్తే ఏ అవయవం చెడిపోద్దో మనకు తెలియదు, ఏ అవయవం చెడిపోద్దో. చిన్న వయసులో చచ్చిపోవాలనుకుంటే మద్యం తాగాల. ఎవరికైనా చచ్చిపోవాలనుకుంటే, ఆశ ఉంటే, నేను ఎక్కువ కాలం బతకడం నాకు ఇష్టం పాస్టర్ గారు, చచ్చిపోయేది ఏదో హ్యాపీగా రాజులో చచ్చిపోవాలనుకుంటే దీనికి బానిస అవ్వాల. మద్యపానం కట్లపాములా గరిచి ఏదో ఒక అవయవాన్ని పాడు చేసి త్వరగా మరణానికి, తర్వాత నరకానికి పంపించేస్తుంది. నెక్స్ట్ 8వది మద్యపానం వల్ల కలిగే శాపం. 8వది అదే వచనాల్లో మద్యము ప్రజలని వెర్రివారిగా మార్చేస్తుంది. తాగుడు ఎక్కువైపోతే మైండ్ పనిచేయడం మానేస్తుంది, వెర్రివాళ్ళుగా మారిపోతారు, రోడ్ల మీద పడిపోతారు, కుక్కల దగ్గర పడిపోయి ఉంటారు, పందులతో పడుకుంటారు, బురదలో దొరలాడతారు. ఇలా ఎంత చేస్తున్నా సమాజం దృష్టిలో, మనుషుల దృష్టిలో వాళ్ళు అసహ్యులుగా మారిపోతున్నా వాళ్ళు మాత్రం ఏసీ రూమ్లో ఉన్నట్టే ఉంటుంది. కానీ వాళ్ళకి, ఎవరికి? తాగే వాళ్ళకి. కుక్కల పక్కన పడుకో ఉంటాడు, వాకా జరగమాయ్ అన్నట్టు కుక్కల్ని. మనం ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర వెళ్తుంటాడు, నేను అప్పుడప్పుడు పాపం రోడ్లోనే పడిపోయి ఉంటారు వాళ్ళు. పొరపాటున ఎవరన్నా కారు దోలేవాడు కానీ, బ్రష్లు దోలేవాడు కానీ కొంచెం కన్ను గురికట్టు పక్క కానీ పోయిందంటే ఏమైపోద్ది ప్రాణం? రోడ్లో పడిపోయి ఉంటారు, వచ్చి వాళ్ళని ఎత్తి లాగి అవతల పడేస్తుంటారు. చాలా బాధగా ఉంటుంది. ఇసకన్నా వాళ్ళు ఎందుకంటే అయిపోయారంటే ఇదిగో ఈ దురాత్మ చేసిన పని. మద్యము ప్రజల్ని వెర్రివారిగా మార్చేస్తుంది. మద్యము ప్రజల్ని ఎట్ట చేస్తుంది అంటే మైండ్ లేకుండా చేసేస్తుంది. కుక్కల దగ్గర పడుకుంటారు, పనుల దగ్గర పడుకుంటారు, బురదలో పడుకుంటారు. ఎక్కడ పడుకున్నా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఏసీ రూమ్లో పడుకుంటుంటుంది. పంది మీద కాలు వేసే మా ఎదగటా అని. ఇక పందుల్లో కూడా మనుషుల్లా ఊహించుకునే మెంటలు వచ్చేస్తుంది తాగితే. ఇస్రాయల్ పాస్టర్ గారు, మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారే, మీకు ఏమన్నా ఐడియా ఉన్నట్టుందే, మళ్ళీ నాకేం తెలియదు అంటుంటావు నువ్వు. అమ్మా, చెప్పేవాళ్ళు, సాక్ష్యాలు చెప్పేవాళ్ళ దృష్టి తెచ్చుకుంటుంటాను నేను కూడా. అబద్ధం ఏముంది? తాగేనంటే తాగితానని చెప్తాను కదా. దైవజన కుటుంబంలో పుట్టడం వల్లనో, మరి నా తల్లి ప్రార్థన, నా తండ్రి ప్రార్థన, నా నానమ్మ ప్రార్థనా పరుల కుటుంబంలో పుట్టినందుకు ఆ శాపం నా మీదకి రానియకుండా దేవుడు చేసాడు. కానీ సినిమా పిచ్చి అనే బలహీనత నాకు ఉండింది అంతకుముందు. ఇప్పుడు అది పోయిందిలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు మళ్ళా.
ఈ ఈ ఈ ఏమంటారు దీన్ని, ఈ త్రాగుబోతుతనం ఒక వ్యక్తి జీవితంలో ఉంటే చూడండి, వెర్రోళ్ళు అయిపోతారు, రోడ్ల మీద పడిపోతారు. సరే, పడిపోయినప్పుడు వాళ్ళ మీద బట్టలు ఉంటాయా? ఇంక నేను చెప్పను, మళ్ళా ముందే చెప్పేశాడు. వస్త్రహీనత అనేది దానికి ఇష్టం. మద్యానికి మనిషిని గందరగోళం చేసి, అవమానం చేసి, అసహ్యం చేసి, ఆ భార్య భర్తని భుజాల మీద తీసుకొని వస్తూ ఉంటే ఏవిరా ఈ మనిషికి గతి, ఏమి మనిషికి గతి, ఈయన చేసుకోకపోతే ఇంకొకటి చేసుకోండి, ఈ మనిషి ఇంత మంచి అమ్మాయికి దరిద్రుడు దొరికాడని ఎంతమంది మాట్లాడుకోరు బయట. అన్నా, నీ త్రాగుడు నీ భార్యకి విలువ లేకుండా చేస్తుంది. అన్నా, నీ త్రాగుడు నీ పిల్లల్ని విలువ లేకుండా మాట్లాడి చేస్తుంది. నేను ఇట్లా అంటాను అనుకోబాకు, బాధపడబాకు. ఒకవేళ నువ్వు వేరే తాగుబోతు అయిపోతే నీ స్నేహితుడే నీ భార్యతో ఏం చెప్తారు తెలుసా? మాయ్, ఎందుకు వాడితో యాగతావు, నాతో వచ్చి నేను నిన్ను బాగా చూసుకుంటాను మాట్లాడతారు. నీతో వచ్చి తాగిన వాళ్ళే నీ భార్య మీద కన్ను వేస్తారు. బీభత్సమైన కార్యాలు జరుగుతాయి త్రాగుడు వల్ల. కాబట్టి ఎవరిలో అయినా ఈ దురాత్మ ఉంటే ఇప్పుడు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ వల్ల కాదు, మీరు బయట రాలేరు. ఉత్తమ మాటలు. ఒకసారి పడ్డమే కానీ పైకి లేటు ఉండదు. ఇంకా దాంట్లో నుంచి పైకి లేపాలంటే సజీవుడైన దేవుడు మాత్రమే లేపగలుగుతాడు. మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు మాత్రమే ఆ ఊబిలో నుంచి మానవుని పైకి లేవనెత్తగలడు. చెప్ప ఆమేన్ గట్టిగా, నువ్వా గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గుంటలో నుంచి లేవాలని ఎవరు లేపాలి? దేవుడు మాత్రమే లేపాలి. తాయిత్తులు కట్టించుకో, నువ్వు ప్రపంచమంతా ఎక్కడైనా తిరుగు, ఏమైనా చేసుకో, సోదులు చెప్పించుకో, పొర్రపాటున ఆ దయ్యం నీ ఇంట్లోంచి బయటకు పోనే పోదు. అది దయ్యం, అది పోతేనే నువ్వు బాగుపడతావు. అది పోవాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నా వల్ల కాదు, వదిలిపెట్టాలన్న ఆశ నాకుంది తండ్రి, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయంటే చెయ్యి పట్టుకుంటాడు దేవుడు. అంతే. ఇంకోటి ఉంది ఆపేద్దాం. ఇంకోటి ఉంది. ఏందమ్మా? 8వ చూడు, 9వ. ఇది చెప్పలేదు కదా, ఇంతకుముందు పెట్టావా? ఇప్పుడు నెక్స్ట్ పెట్టావు నువ్వు. ఓకే, ఒకసారి ముందు పెట్టు. మద్యం మనుషుల్ని వెర్రివారుగా మార్చి ప్రజల్ని రోడ్ల మీద కుక్కలతో, పనులతో, బుర్రలతో దొర్లాడించి లాస్ట్కి సమాజం దృష్టిలో అసహ్యులుగా చేసి పడేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 9 పెట్టుమా. 9 అదే అధ్యాయంలో ఉంది మాటలు కూడా. 9 ఏముందంటే, మద్యం యవ్వనస్తుల్ని మొండివారినిగా మార్చి తల్లిదండ్రుల మాటని విననీయక వారి మీద తిరగబడ్డట్టు చేస్తుంది. ఈ వాక్యం ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 21:20 ఉంది. చూసుకోండి ఇంటికి పోయి. ద్వితీయోపదేశకాండం 21:20 ఏముందంటే, పిల్లలు యవనస్తులు తల్లిదండ్రుల మాట వినకుండా తిరగబడతారు, వాళ్ళ మీద నోర్మై అంటుంటారు అమ్మని నాన్నని. మన కొడుకు ఆ విధంగా అంటున్నాడంటే ఎక్కడో మన కొడుకు తగిలింది. ఏం తగిలింది? సొక్క తగిలితేనే తల్లిదండ్రుల మీద తిరగబడతారు పిల్లలని వాక్యం చెప్పింది. నాకు సంబంధం లేదమ్మా, నా మీద ఫీల్ అవ్వకండి మళ్ళా. ఇప్పుడు కొంతమంది ఏమంటే, అన్నా ఎంత మాట అన్నావన్నా, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందన్నా, నా కొడుకు మీద నాకు నమ్మకం అనబాకు. నీకు తెలీదు ఎక్కడో తగిలింది దెబ్బ. తగిలితేనే తల్లిదండ్రుల మాట మీద అసలు మొండోడు అయిపోయాడంటే అర్థం చేసుకో. యవనస్తులకి తాగుడు అలవాటు అయిందంటే ఫస్ట్ నెంబర్ 1 తల్లిదండ్రులకి మాట వినరు. మీరు చదువుకోండి మాట. ఈ మద్యం వలన యవనస్తులు మొండోళ్ళు అయిపోతారు. ఏ మాట చెప్పినా వినరు. ఎవడి మాట వినడు? ఏనారు చూస్తున్నారు? ఇంకా ఎవడి మాట వినడు సుబ్బారావు, ఎవడి మాట వినడు, అంతే ముండోడు. ఇంకా ఎక్కువ మాట్లాడేమన్నా, నాయనా అట్లా చేయబోక నాయనా, అట్ట కాదురా అంటే చెంపలు పగలు కొడతామా నీకు, ఆడ మనిషిని కూడా అంటుంటారు, తల్లిని కూడా. కొడుకు, ఓ చిన్న యవనస్తుడా, బాబు బెదరు, అయ్యా తగిలేవు దానికి, ఇంకా నీ జీవితాన్ని సర్వనాశం చేసేస్తాముడా అని ఇష్టం. ఇంకా నీ చదువు ఒక దిక్కుకు పోద్ది, నీ ఉద్యోగం ఒక దిక్కుకు పోద్ది, నీ ఆశలను ఒక దిక్కుకు పోతాయి. చివరికి ఎవరైతే నీ దగ్గర వచ్చి వాళ్ళు డబ్బులు పెట్టించి, కురికిరేలు పెట్టించి, ఇంకేం పెట్టించి, బిర్యానీలు పెట్టించి నీ దగ్గర వచ్చి బావా అది తిందాం బావా, ఇది తిందాం బావా నీతో తిరుగుతున్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితులు వచ్చేస్తాయి. యవనస్తులారా, చదివే వాళ్ళలారా, తమ్ముళ్ళారా, ఏ పొట్టలో ఏ పాము ఉందో నాకు తెలీదు. ఒకవేళ ఈ పొట్టలో ఉండే పాముకి దెబ్బ తగిలితే ఏ సునాములు ఇప్పుడు మారిపోవాలా? తగిలిందా మనకు కానీ తల్లిదండ్రులకు వ్యతిరేకత అయిపోతాం, తల్లిదండ్రుల మీద తిరగబడతాం, సమాజం మాట వినమో, ఎవడి మాట వినమో, అసలు పాస్టర్ మాట అసలే వినమో. జాగ్రత్త. యవనస్తులు మొండివాళ్ళు అయిపోతారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారంట. ఈ మద్యం ఇంత దౌర్భాగ్యమైనది మద్యం. లాస్ట్ మాట చెప్పు పెట్టిమా. తర్వాత నెక్స్ట్ ఏంది? 10వ
యెహెజ్కేలు గ్రంథం 23:42 ఏముందంటే, మద్యం ప్రజలని వ్యభిచారులుగానో వేశ్యల బానిసలుగాను మార్చేస్తుంది. అబ్బా ఇంకా రాలేదనుకుంటాను నేను, ఇంకా రాలేదేందో అనుకున్నా. యెహెజ్కేలు గ్రంథం 23:42 ఏముందంటే, మద్యం ప్రజల్ని వ్యభిచారులుగా మార్చేస్తుంది. విందు పొందు అంటారు ఒక మాట. త్రాగుబోతులు విందు అయిపోయిన తర్వాత ఇక పొందు వ్యభిచారులుగా మార్చేస్తుంది. తాగుబోతున్న మనుషుల్ని, కళ్ళు వెర్రెక్కిపోయినాయి కదా, వ్యభిచారులుగా మార్చేస్తుంది, వేశ్యల బానిసలుగా మార్చేస్తుంది ఈ భయంకరమైన పాపం. ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు పెట్టారా. ఆ భయంకరమైన శాపముల జోలికి వెళ్ళి, తిండికి కూడా లేక, బట్టలకు కూడా లేక, దరిద్రతలోకి వెళ్ళి శాపగ్రస్తంగా చచ్చిపోయి ఒక విలువలేని వ్యక్తులుగా సమాజంలో మరణించాలనుకుంటే దాంట్లో ఉండండి. వద్దు నాయన పాస్టర్ గారు, మాకు తెలియదు, ఇంత భయంకరం ఉంటుంది మాకు తెలియదు నాయన, ఇంత మంచిగా దేవుడు చెప్పిన తర్వాత కూడా నేను దాంట్లో ఎందుకు ఉండాలి? వద్దు పాస్టర్ గారు, నాకు సహాయం కావాలంటే మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీ అందరి కోసం అంటే అటువంటి బలహీనత ఎవరైనా ఉంటే లేదా మనందరం కలిసి లోకం కోసం ప్రార్థన చేద్దాం, లైవ్లో చూసే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత అయిపోయిందమ్మా. తర్వాత లాస్ట్ మాట మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24:48 నుంచి 51 దాకా లాస్ట్ మాట ఇది. లాస్ట్ అంటే లాస్టే. మద్యపానం వల్ల కలిగే 11వ శాపం, మద్యము ప్రజలను దుష్టులుగా మార్చి నరకాగ్నిలోనికి త్రోసేస్తుంది. ఒకసారి ఈ మాట చదువుతాను నేను, పెట్టుమా. 24వ అధ్యాయం మత్తయి సువార్త 48 నుంచి చదువుదాం ఒకసారి. ఈ మాట చదవాలి, చదివి ప్రార్థన చేస్తా. మద్యం మనుషుల్ని నరకాగ్నిలో తీసుకెళ్ళిపోద్ది, నరకాగ్నిలోనికి. లాస్ట్కి అదే దాని డెస్టినేషన్ అంతే. డ్రింకర్స్ యొక్క డెస్టినేషన్ అదే. తాగిన వాళ్ళు కన్ను మూస్తే నరకాగ్ని చేరుకుంటారు. అది మద్యం చేసే పని. ఏముంది 24:48 ఏముంది? అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు అని తన మనసులో అనుకుని, యజమానుడు అంటే దేవుడు, దాసుడు అంటే విశ్వాసమైన మనం, లోకంలో ఉండే మనం. యజమానుడు రేపో మాప రాబోతున్నాడు, ఆయన వచ్చింది ఎప్పుడు, మనం చూసేది ఎప్పుడు, పరలోకం ఉందా నరకం మనకేం తెలుసు అని ఒక దుష్టుడైన సేవకుడు ఏం చేశాడంటే తన తోడి దాసుల్ని కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచు ఏమందమ్మా ముందు త్రాగుచు ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములో, వాడు అనుకున్న దినములో, గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. వేషధారులతో పాలు అంటే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇది మాట. త్రాగుబోతులతో తిరగతా ఉంటే, తాగుల్లో ఉంటే వాని రేపటి రోజున యజమానుడు వచ్చి నరికించి వేషధారులు ఉండే స్థలంలోకి ఇసిరేస్తాడంట. ఆ వేషధారులు ఉండే స్థలం ఏంటంటే ఏడ్చుట పండ్లు కొరుకుట ఉండే స్థలం. ఏడ్చుట పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటుందంటే పాతాళంలో, నరకంలో ఉంటుంది. కాబట్టి మద్యపానం మనిషిని చివరికి నరకాగ్నికి తీసుకెళ్ళిపోద్ది. చనిపోయిన మన బంధువులు ఎవరన్నా తాగుబోతులు చచ్చిపోతే పరలోకం పోయారని పొరపాటు అనుకోబాకండి మీరు. మీ బంధువులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు, రక్త సంబంధికులు, దేవుళ్ళలో ఉన్న పాస్టర్ గారు మా తాత బాగా మంచివాడు కానీ చిన్న సొక్కేసేవాడు అన్నట్టు ఇంకా అయిపోయింది, తీసే. ఇంకా త్రాగుడు ఎక్కడ తీసుకెళ్తా మనిషిని? ఏడుపు పండుగ స్థలం తీసుకెళ్తుంది ఇప్పుడు. కాబట్టి అమ్మా, ఎంత భయంకరమైన శాపం కలిగినటువంటి ఈ మద్యపానం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఉక్కిరి చేస్తుంది. ఆ కరోనా టైంలో అయితే అక్కడక్కడ షాపులు పెట్టినప్పుడు మేము చూసేవాళ్ళమి. కిలోమీటర్ పొడుగు ఎంత ఉండే లైన్లు, కిలోమీటర్ల పొడుగు లైన్లు. రేటు పెంచినా రేటు తగ్గినా ఈరోజు మన తెలుగు రాష్ట్రాలు మద్యం మీదే బతుకుతున్నాయి. మద్యం మనుషులకు అమ్మి ఎన్ని దరిద్రపాలు చేస్తుంది. ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది దీంట్లో. ప్రభుత్వాలకు మరి తెలుసో తెలీదో, మద్యం తీసుకుంటే మనుషులు ఈ విధంగా షాపురస్తులు అయిపోతారు, ఆరోగ్యం దెబ్బతినిపోద్ది, అవయవాలు చెడిపోతాయి. సినిమాల్లో వేసినంత మాత్రం వాళ్ళు ఆపుతున్నారా? మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. పేపర్ల మీద, అట్టపెట్టెల మీద వేసి ఊరింటారు. ఇక్కడ దానికి అధిపతి ఎవరు? ముఠామేస్త్రి కళ్ళు గుడ్డి చేసేసిలా. నువ్వు ఎన్నైనా వేసుకో, తాగేదే. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం అని వేసినంత మాత్రం ఎవరు ఆపుతున్నారు? కాబట్టి మన రాష్ట్రాల్లో ఉన్న ఈ దురాత్మ తొలగిపోనట్లు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవా, ఈ మద్యానికి బానిసల ఎన్నో కుటుంబాలు అక్రమ సంబంధాలు పడిపోతున్నాయి. ఎంతోమంది భార్యలు ఏడుస్తున్నాయి, ఎంతోమంది భర్తలు ఆరోగ్యాలు దెబ్బతినిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అయ్యా,
మమ్మల్ని పడనివ్వద్దు, పడిన మమ్మల్ని లేవనెత్తండి. ఇదిగో ఎందరో ఏడుస్తున్నారు, వాళ్ళని కూడా లేవనెత్తండి అని ఈ మద్యపానపు దురాత్మ నుంచి దేవుడు ప్రజలను విడిపించినట్లుగా ప్రార్థన చేసి మాటలు ముగించుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధల చేయను గాక. కళ్ళు మూసుకొని బిడ్డలు ప్రార్థన చేసుకుందాం.